హాయ్ ఫ్రెండ్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 23వ రోజండి. నిన్నటి రోజుని ప్రారంధ కర్మలను ఎంతటి మహానుభావులైనా ఎంత గొప్పవారైనా తప్పనిసరిగా అనుభవించాల్సిందే, ఇందుకేమాత్రం కూడా మినహాయింపు లేదు అనే విషయాలు చెప్పుకుంటూ అందుకు మరి శ్రీరాముడు తల్లి కౌసల్య అలాగే శబరి విషయాలు కూడా చెప్పుకున్నాం. శ్రీరామునికి ఏమీ కాని శబరి జీవితాశయం నెరవేర్చుకొని ఆనందం పొందితే, శ్రీరాముడి కన్నతల్లి కౌసల్య పుత్రుడు అడవికి ఆగటం, అలాగే పతివియోగంతో ఎంతగానో దుఃఖాన్ని అనుభవించటం, అలాగే జనక మహారాజు కుమార్తెగా ఎన్నో రాజభోగాలు అనుభవించాల్సినటువంటి సీత కూడా ఎన్నో కష్టాలు పడటం, ఈ విషయాలు చెప్పుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. కీర్తి ఎవరికో అపకీర్తి ఎవరికో ఒకసారి చూద్దాం. శ్రీరాముడి భార్యను అపహరించిన వాడు రావణుడు. అతన్ని చంపవలసిన కర్తవ్యం రాముడిది. రామునికి సహాయపడవలసిన వారు తన సోదరులు, అయోధ్య సైనికులు కూడా. కానీ భరత శత్రుఘ్నులకు కానీ అయోధ్య సైనికులకు కానీ ఆ దేశంలో వీర యోధులకు కానీ ఈ రామ రావణ యుద్ధం అసలు తెలియనే తెలియదు. అయితే ఈ యుద్ధంలో రామునికి సహాయం చేసి బ్రహ్మాండమైన కీర్తిని పొందిన వారు హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు లాంటి వారు. కనుక కీర్తి ఎవరికి అపకీర్తి ఎవరికో ఆలోచించండి. అలాగే చిన్నతనం నుంచి రాముడిని కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించింది కైక. కానీ శ్రీరాముడిని అరణ్యాలకు పంపి భర్త చేత, కన్న బిడ్డల చేత, సవతుల చేత, ప్రజల చేత అనేక చీత్కారాలు పొంది ఎక్కడ కూడా లేనంత అపకీర్తిని మూటగట్టుకుంది. మరి ఇవన్నీ కూడా ప్రారంభ కర్మల ఫలితాల ప్రభావం అనుకోవాల్సిందే కదా. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఎంతటి వారికైనా ఈ ప్రారంధ కర్మలను అనుభవించక తప్పదు. ఇది సృష్టికర్త వ్రాసిన రాజ్యాంగం. ఎవరికి ఏ విధమైన మినహాయింపులు కూడా ఉండవండి. కనుక మనందరం కూడా ఈ ప్రారంధ కర్మల ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సింది. మనకు జరిగే కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా మన ప్రారంధ కర్మలే. ఇవి దాచేవి కావు, మరి పంచేవి కావు, ఇతరులకి ఇచ్చేవి కావు, రద్దుపరిచేవి కావు. ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి. రాముడు అనేవాడికి లేక పుట్టిన కొడుకు శ్రీకాంత్. అతనంటే పంచ ప్రాణాలు. ఒకానొక రోజు తన ఇంటి ముందర ఆడుకుంటుంటే ఆ బాబు వేగంగా వచ్చే కారు స్పీడ్గా వెళ్ళి అతను గాయపరిచినప్పుడు అతను ఆ రోడ్డు మీద పడి గాయాలవ్వటం, ఆ తర్వాత హాస్పిటల్ కూడా చేర్చారు. రామ్ అయితే మరి ఇంట్లో లేడు, పని మీద బయటికి ఊరెళ్ళాడు. ఆ బిడ్డను హాస్పిటల్లో చేర్చారు. అయితే ఆ హాస్పిటల్లో ఆ బిడ్డ బాధలు భరాయించలేక నాన్న 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 అంటూ ఎంతగానో విలపిస్తున్నాడు. అంతలో రాముకి విషయం తెలిసి పరుగున తీస్తూ హాస్పిటల్కి వచ్చాడు. తండ్రిని చూడగానే ఆ బిడ్డ మరింతగా బిగ్గరగా ఏడుస్తూ, నాన్న నాన్న, నేను ఈ బాధను భరాయించలేను నాన్న, నేను అసలు తట్టుకోలేను, నాకున్న బాధను వెంటనే తీసేయి అంటూ ఒకటే ఏడుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి రాము చలించిపోయాడు. వెంటనే డాక్టర్ దగ్గర పరుగెత్తాడు. డాక్టర్ గారు, ఈ బిడ్డ నా పంచ ప్రాణాలు, వాళ్ళు ఏంది అసలు నా జీవితం లేదు, వాడి కోసం నా ప్రాణమైనా ఇస్తా, అవసరమైతే వాడి బాధను భరాయించే శక్తి నాకుందండి, దయచేసి వాడి బాధను తీసేసి నాకివ్వండి, దీనికోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతా, వెంటనే ఈ బాధ మాత్రం ఉండటానికి వెళ్ళి తీసేయండి అంటూ ఎంతో ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు డాక్టర్ గారు అంటున్నారు, చూడండి,
అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలాగండి? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అతను కారు క్రింద పడ్డాడు కదా, మరి గాయాలయ్యాయి. ఈ గాయాలకి తప్పనిసరిగా నొప్పులు వస్తాయండి. ఆ నొప్పులు అనుభవించక తప్పదు. మీరన్నట్లు ఈ బాధను తీసేసి మీకు ఇవ్వటం నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది ఎంతో అసాధ్యం కూడా అంటూ అతను చెప్తున్నప్పుడు అశక్తుడైపోయాడు. కాబట్టి ఎవరి కర్మను వారే అనుభవించాలనే సత్యం మనకు అర్థమవుతుంది కదా. ఇలాగే మనందరి యొక్క జీవితాల్లో ప్రారంభ కర్మల ద్వారా ఎన్నో కష్టాలు దుఃఖాలు కూడా వస్తుంటాయి. కొంతమంది అంటారు, తప్పదు నాయన, వాటిని సంతోషంగా అనుభవించండి అంటారు ఎంతోమంది అనుభవజ్ఞులు. అయితే ఈ మాటలు విన్నప్పుడల్లా కష్టాల దుఃఖాల ఉన్నవారికి చిర్రెత్తుకొస్తుంది ఈ మాటలు వింటే. నీకే ఒడ్డును కూర్చున్నారు ఎన్నేను చెప్తారు కబుర్లు, ఇక్కడ అనుభవించేవాడు తెలుస్తుంది ఈ బాధలు కష్టాలు. ఇవి గనక మీకు వచ్చాయనుకో అప్పుడు తెలుస్తాయిలే అని హెచ్చరించుకుంటూ ఉంటారు. రాము అని ఒక చిన్న రైతు అండి. తనకున్న కొద్ది పొలంలో తన కొడుకు కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ వ్యవసాయం చేసేవాళ్ళు. ఆ సంవత్సరం ఒక చక్కటి మంచి వరి పంట పండించారు. అదృష్టం కొద్దీ ఆ పంట బాగానే పండింది. పండిన పంటకు మంచి రేటు రావడంతో ఆ పంట అమ్మేశారు. 2 లక్షల రూపాయల డబ్బు చేతికి వచ్చింది. వెంటనే రాము తన కొడుకుని పిలిచి 1 లక్ష రూపాయలు ఇచ్చి, ఈ డబ్బుని సోముకి ఇచ్చిరా నాయనా అన్నాడు. వెంటనే అతని కొడుకు కోపం వచ్చింది. ఇదేంటి నాన్న, సంవత్సరం పాటు కష్టపడి పంట పండించుకుని మనం, కనీసం ఈ సోము అనే అతను ఒక్కసారైనా మన ముఖం చూశాడా, మన ఇంటికి వచ్చాడా? అలాంటి తనకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలా అని ఎంతో బాధగా అడుగుతున్నాడు. అప్పుడు ఆ రామ కొడుకు చెప్తున్నాడు, చూడు నాయనా, 5 సంవత్సరాల క్రితం సోము దగ్గర నీ చెల్లెలి పెళ్లి కోసం 2 లక్షల రూపాయలు అప్పు చేశామయ్యా. మన దురదృష్టం కొద్దీ ఈ 5 సంవత్సరాల్లో వడ్డీ కట్టడమే చాలా కష్టమైపోయింది. అసల్లో ఏమాత్రం జమ చేయలేకపోతున్నాం. ఈ సంవత్సరం అయితే మన అదృష్టం కొద్దీ ఖర్చులన్నీ పోయి 2 లక్షల రూపాయలు చేతికి వచ్చాయి. అందులో కుటుంబ ఖర్చులకు పోను మిగిలిన 1 లక్ష రూపాయలు అప్పు తీర్చామనుకోండి, ఇంకెంత ఉంటుంది? 1 లక్ష మాత్రమే కదా. మనం ఎప్పుడైనా ఈ బాకీ తీర్చాల్సిందే కదా. మరి అలాంటి సమయంలో ఒక్కసారే సగం అప్పు తీరితే బాధపడాలా, సంతోషించాలా? ఒకసారి ఆలోచించు అన్నప్పుడు అతను ఎంతో సంతోషంగా వెళ్ళి అప్పు తీర్చి వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు నష్టాలు దుఃఖాలు వచ్చినా సరే, ఇవన్నీ మనం చేసుకునే కర్మలే. ఈ కర్మల రుణాలు మనం తీర్చుకోవాల్సిందే. మరి ఆ రుణాలు తీరిపోతుంటే, ఒక్కొక్కటి తీరిపోతుంది అనుకోండి, సంతోషించాలి కానీ దుఃఖపడకూడదు కదా. ఎంతో ఓర్పుగా సహనంతో అన్నీ అనుభవించాలి. 100 కర్మలు ఉన్నప్పుడు ఒక్కొక్క కర్మ రిలీజ్ అవుతున్నప్పుడు అమ్మయ్య ఇంకేముంది, ఇంకా 30 కర్మలు, ఇంకా 20 కర్మలు, ఇంకా తగ్గిపోతున్నాయి కదా అనే భావనతో ఉంటే మరి అక్కడ ఆ సమయంలో బాధ అనేది ఉండదు. మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టరు నీకు జ్వరం తగ్గాలంటే ఇంజెక్షన్ చేయాలంటాడు. అప్పుడు ఏం చేస్తాం? తప్పనిసరిగా ఇంజెక్షన్ చేయించుకుంటాం కదా. మరి ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుందా, నొప్పిగా ఉంటుందా? ఎంతో బాధ, నొప్పి. ఆ బాధను ఓర్చుకుంటూ ఇంజెక్షన్ చేయించుకుంటాం. ఎందుకంటే మనకు వచ్చిన రోగం తగ్గిపోతుంది అన్నటువంటి ఆశతోనే ఉంది కదా. అలాగే మన కర్మలన్నీ ఒక్కొక్కటి రిలీజ్ అయిపోతున్న భావనతో ఉన్నప్పుడు అక్కడ దుఃఖం అనేదే ఉండదు. చిత్రం ఏమిటంటే, మనకు ఏదైనా బాధ కానీ దుఃఖం కానీ కష్టం కానీ మన ద్వారా వచ్చింది అనుకుంటే, మనం చేసుకున్న దాని ఫలితమే అన్న భావంతో ఉంటే అది త్వరగానే మర్చిపోతాం. అదే కనుక ఇతరుల ద్వారా పొందినవి ఏ చిన్న కష్టానికైనా సరే
ఎంతో బాధను పొందుతూ ఉంటాం. మరి అది ఎలాగో రేపటి రోజున తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని సత్యాలతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.